అందరికీ నమస్కారం అండి. మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీత రెడ్డి గారు మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నా తండ్రి చావుకి కారణమైన వారికి శిక్ష పడకుండా మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు. హత్య జరిగి 5 సంవత్సరాలు అయినా సరే అసలైన నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దయచేసి వచ్చే ఎన్నికల్లో మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు. మా అన్న పార్టీని ఓడించి ఏదైతే అధికారంతో దోషులకు శిక్ష పడకుండా చేస్తున్నారో ఆ అధికారాన్ని దూరం చేస్తేనే నా తండ్రి చావుకి కారణమైన వారిని శిక్షించడానికి అవుతుంది. ఆ అధికారం ఉన్నంత వరకు నా అన్న ఆ దోషులకు అడ్డుపడుతున్నారు అనేది ఆమె యొక్క మాటల సారాంశం. అయితే ఈరోజు సాక్షిలో ఒక వార్త రాయడం జరిగిందండి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి. అదేంటంటే, మొన్న సునీత రెడ్డి గారు ఎలాగో ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు కాబట్టి ఆ అన్న పార్టీకి ఓటు వేయొద్దన్నారు కాబట్టి దానికి కౌంటర్గా ఏదో రాయాలి కాబట్టి ఈరోజు ఒక వార్తను రాయడం జరిగింది. వైఎస్ సునీత రెడ్డి గారే హత్య చేయించినట్టుగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి ఆయన అల్లుడు ఇద్దరు కలిసి ఈ హత్య చేసినట్టుగా, ఆస్తి కోసం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినట్టుగా ఈ వార్త యొక్క సారాంశం. వివేకానంద రెడ్డి రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు. రెండో భార్య సమీంకు ఆస్తిలో వాటా ఇవ్వాలని భావించిన వివేక లెటర్ను దాచిపెట్టమని అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. అబద్ధం చెప్పాలని సునీత రాజశేఖర్ రెడ్డి నన్ను వేధించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి. పోలీసులు, సిబిఐ అధికారులు చిత్రహింసలకు గురి చేశారు. నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు. దస్తగిరి అప్రూవర్గా మారడం వెనుక పక్కా కుట్ర. అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకు వివేక కృషి చేశారు. ఇవి ఎవరు అన్న మాటలంటే, సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి పిఏ ఎంవి కృష్ణారెడ్డి. అంటే మొన్న ఆవిడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడారు కాబట్టి దానికి కౌంటర్గా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువును వాళ్ళ కుటుంబ సభ్యులే తీస్తున్నారు కాబట్టి ఇక సాక్షి పత్రిక కూడా ఎవరో ఒకరిని తీసుకొచ్చి సునీత రెడ్డి గారి మీద తోసేసే ప్రయత్నంగా చెప్తున్నారు. అయితే ఇందులో ఒక విషయం మాట్లాడుకోవాలండి. సాక్షాత్తు సునీత రెడ్డి గారే మా తండ్రి హత్యకు కారణమైన వారిని శిక్షించాలని సాక్షాత్ ఆవిడే పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పాపం వెనకాల ఎవ్వరు లేకపోయినా ఒక ఆడపిల్ల ఎంతగా పోరాటం చేస్తున్నారంటే, మరి ఒకవేళ ఆవిడే హత్య చేయించినట్లయితే మరి ఆవిడే దోషులను శిక్షించమని చెప్తుంది కదా, మరెందుకు కేసులో ఆలస్యం జరుగుతుంది? స్వయాన కుటుంబ సభ్యుడు బాబాయ్ గారు, అంటే సొంత బాబాయ్, మరి ముఖ్యమంత్రి గారి సొంత బాబాయ్ హత్యకు గురయ్యారు. మరి ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేయించలేకపోయారనేది ఒక ప్రశ్న. నిజంగా సునీత రెడ్డి గారి హత్య చేయించుంటే ఆవిడే ఇంత పోరాటం చేస్తుందా? ఇంతగా పోరాటం చేసి దోషులను కఠినంగా శిక్షించమని ఆవిడ ఎందుకు ఇంత పోరాటం చేస్తారు? అది ఒక ఆలోచించాల్సిన విషయం. ఇక ఇది ఎలా ఉందంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేయించారు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంత కుర్రోడిని అడిగినా సరే ఇట్టే అర్థమైపోతుంది హత్యకు సంబంధించిన వివరాలు. ఎవరు హత్య చేయించారు, అసలైన దోషులు ఎవరు? ఇప్పుడు ఒకవేళ వైఎస్ సునీత రెడ్డి గారే హత్య చేయించారు అనుకోండి, మరి భాస్కర్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అవుతారు? గంగిరెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అవుతారు? దస్తగిరి ఎందుకు అరెస్ట్ అవుతారు? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఎందుకు విచారణకు పిలిపిస్తారు? ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యి వచ్చేశారు. సిబిఐ రిపోర్ట్ ప్రకారం ఎంపీ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అఫీషియల్గా. అంటే అది పేపర్ రూపంలో, నిజానికి భౌతికంగా ఆయన అరెస్ట్ కాలేదు. మరి ఇది ఎలా ఉందంటే, ఒక దొంగతనం చేశాడు. ఒక ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. తెల్లారేసరికి ఆ దొంగతనం జరిగిన ఇంటి ముందు చుట్టూ
ఆ ఇంటి తాలూకా బంధువులు, ఆ ఇంటిని ప్రేమించే వాళ్ళందరూ, ఆ ఇంటితో సంబంధం ఉన్న ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ, పోలీసులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఇంటి ముందుకు వచ్చారు. అందులో దొంగతనం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్ళు జరిగిన తర్వాత అసలైన దొంగలు ఎవరో బయటపడింది. దగ్గర బంధువులే ఆ ఇంట్లో దొంగతనం చేసినట్టు బయటపడింది. ఒక్కొక్కరు విచారించి తెలిస్తే మొత్తం అంతా అర్థమైపోయింది. కానీ అసలైన దొంగ పట్టుపడడం లేదు. ఎదుటే ఉన్నా సరే అసలైన దొంగను పట్టుకొని శిక్షించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ దొంగను కాపాడడానికి ఒక బలమైన రాజకీయ శక్తి అడ్డం పడుతుంది. ఆ శిక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు కూడా ఒక రాజకీయ శక్తికి భయపడి ఒక రాజకీయ శక్తి ఆ అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేస్తుంది. సో ఆ రాజకీయ శక్తి ఆ దోషులను రక్షించకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం మారాలి అనేది సునీతారెడ్డి గారి వాదన. సో ఇది సాక్షిలో ఈరోజు ఎంత దిగజారుడిగా రాశారంటే ఇది. సో దీనికి సంబంధించి అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి నిన్న మీటింగ్లో ఒక ప్రకటన చేయడం జరిగింది. అదేంటంటే వివేక హత్యపై చర్చకు సిద్ధమా? తొలుత గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల వేట అన్నారు. మరి ఆ గొడ్డలి ఎవరిచ్చారనేది మీ చెల్లెలే అడుగుతోంది. ఇది హత్య జరిగిన మరుసటి రోజు గుండెపోటు అని నమ్మించారు. తర్వాత నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారిపై తోసేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఎవరో గొడ్డలతో నరికారని చెప్పించారు. అయితే ఆ గొడ్డలు ఎవరిచ్చారనేది మీ చెల్లెలే అడుగుతుంది. సాక్షాత్తు బాబాయ్ కూతురు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ కావాలన్నావా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు జగన్ను ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని పట్టుపట్టారు. తీరా అధికారం వచ్చాక సిబిఐ అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే విచారణ చేస్తే సరిపోతుంది, సిబిఐ అవసరం లేదని కేసును నీరుగారుస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ కావాలన్నావా లేదా, గద్దెని ఎక్కాక వద్దంటూ నాటకాలు, హత్య చేసిన వాళ్ళకు సీఎం అయ్యే అర్హత ఉందా? ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిన మర్నాడు సిబిఐ ఎంక్వైరీ కావాలని పట్టుబట్టారు. తర్వాత కొన్నాళ్ళు జరిగిన తర్వాత హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే ఎంక్వైరీ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలని సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిటిషన్ను మళ్ళీ వెనక్కి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిజంగా దోషులను శిక్షించాలని ఉన్నప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి దొంగ నాటకాలు ఆడడం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క ఆవేదన.